ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలం మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉదయకాల ధ్యానం కొరకై ఒక వాక్యాన్ని చదువుకుందాం రండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఒక వచనంలో చివరి మాట, నేను నిన్ను మరచిపోజాలను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. సాధారణంగా చాలాసార్లు మన జీవితంలో దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను గురించి పట్టించుకోవట్లేదు, నేను ఆయన జ్ఞాపకంలో లేనేమో అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మనకు కలిగే శ్రమలే. పరిశుద్ధ గ్రంథంలో కూడా కీర్తనకారుడు ఒక చోట అంటూ ఉంటాడు, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందింది అని నేను అనుకోవడానికి నాకు కలిగిన శ్రమయే కారణము అని. చాలాసార్లు మనకు కలిగే శ్రమలను చూసి ఇంత శ్రమ నాకు కలిగింది అని అంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమోలే అని అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క దక్షిణ హస్తము మార్పు నొందిందేమో అనుకున్నాడంట కీర్తనాకారుడు. అంటే ఆయన తన దక్షిణ హస్తంతో సాహస కార్యాలు చేస్తాడు కదా, ఆయన తన దక్షిణ హస్తంతో అద్భుతాలు జరిగిస్తాడు కదా. కాబట్టి ఆయన యొక్క శక్తిలో ఏమైనా మార్పు కలిగిందేమో, ఆయన నా విషయంలో ఏమన్నా మౌనంగా ఉంటున్నాడేమో, మర్చిపోయాడేమో, పట్టించుకోవట్లేదేమో అని చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్, సందేహాలు మనకి వస్తూ ఉంటాయి శ్రమలను బట్టి. కానీ దేవుడి ఉదయకాలం మనతో చెబుతున్నటువంటి మాట, నేను నిన్ను మరచిపోజాలను. మరచిపోను అంటే అది ఒక రకంగా ఉంటుంది, మరచిపోజాలను అంటే దట్స్ ఇంపాసిబుల్. అంటే నేను నిన్ను మర్చిపోవడం అనేది అసలు ఎన్నటికీ జరగదు అనే మాట అందులో ఇమిడి ఉంది. ఆ అర్థమే ఆ పదంలో మనకు కనబడుతూ ఉంది. ప్రియ స్నేహితుడా, ఒకవేళ ఈ మాటలు వింటున్న ఈ సమయంలో దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటువంటి ఫీలింగ్, ఆలోచన మీకు ఉన్నట్లయితే దేవుడు మీతో చెబుతూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. మనమే ఆయనకి ఏమైనా దూరంగా వెళ్ళామేమో, మనమే ఇంకా కొన్నిసార్లు ఆయన మర్చిపోయి తిరుగుతూ ఉంటాం. మన సొంత పనుల్లోనూ, మన సొంత ఆలోచనలోనూ, మనకున్నటువంటి జనాన్ని, మనకున్న దాన్ని ఏదో చూసుకొని దేవుడు ఆయనే ఈ స్థితిలో నేను ఉండడానికి కారణం అనే విషయాన్ని కూడా మర్చిపోయి కృతజ్ఞత లేకుండా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని సహాయం కూడా నాకు అవసరం లేదు అన్నట్టుగా మన ప్రవర్తన ద్వారా మనం ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడూ మర్చిపోజాలను అని. ఆయన సేవకులుగా ఎవరైతే ఉంటారో వారిని ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఇక్కడ సేవకుడు అని అంటే ఒక యజమానునికి ఒక సేవకుడు ఉన్నప్పుడు యజమానుడు ఏం చెప్తే అది ఆ సేవకుడు చేస్తాడు. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనంలో ప్రాముఖ్యంగా 2 సార్లు ఆ మాట రాయబడి ఉంది చూడండి. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. నీవెవరువు అనంటే నా సేవకుడవు. మనం ఆయన సేవకులం అనంటే ఆయన మనకి యజమాని. ఆయన ఏదైతే చెప్తారో దాన్ని మనం పాటించినప్పుడు మనం ఆయన సేవకులుగా మారుతూ ఉంటాం. ఈనాడు చాలామంది పేరుకు మాత్రం క్రైస్తవులు, పేరుకు మాత్రం సేవకులు, కానీ చేసేదంతా మాత్రం యజమానుడి ఆజ్ఞ ప్రకారం కాదు. యజమానుడు ఏం చేయమన్నాడో ఆ మాటలు లోబడకుండా, ఆయనకు విధేయత చూపించకుండా తమ సొంత ఆలోచనలు, తమ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మేం కూడా క్రైస్తవులమే, మేం కూడా సేవకులమే అని చెప్తూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు, భ్రమలో బ్రతికేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, దేవునికి ఎవరైతే సేవకులుగా ఉంటారో, ఆయన మాటకి ఎవరైతే లోబడి విధేయత చూపిస్తారో వారిని ఆయన ఎన్నడూ మర్చిపోడండి. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గురించి మనందరికీ బాగా తెలుసు కదా. అతడు చెయ్యని నేరాన్ని బట్టి ఏమి చేయకుండానే తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, ఐగుప్తీయులకి అమ్మివేయబడ్డాడు. ఐగుప్తులో పోతీఫర్ అనే వ్యక్తి దగ్గర బానిసగా ఉన్నాడు. కానీ తన పనుల్లో తాను నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా పోతీఫర్ భార్య ఆరోపించినటువంటి నిందను బట్టి చెయ్యని నేరానికి కూడా చెరసాల్లో వేయబడ్డాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. పరిశుద్ధ గ్రంథంలో, ఆదికాండ గ్రంథంలో మనకి యోసేపు చరిత్ర చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. చెరసాల్లో వేయబడ్డప్పుడు అక్కడ
రాజుగారి దగ్గర, ఫరో దగ్గర పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకి అక్కడ చెరసాల్లోనికి వచ్చినట్టుగా కనబడుతూ ఉంది. ఆ ఇద్దరికి వచ్చినటువంటి కలల భావాన్ని అతను చెప్పాడు. ఒక పనివానికేమో నీకొచ్చినటువంటి కలను బట్టి 3 రోజుల్లో రాజుగారు నిన్ను ఉరితీస్తాడు అని, పానదాయకుల అధిపతికేమో 3 రోజుల్లో మరలా నీ ఉద్యోగం నీకు ఇస్తాడు అని వారి కలల యొక్క భావాన్ని యోసేపు వివరించాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే ఈ పానదాయకుల అధిపతితో అన్నాడు, అయ్యా నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది కదా, నీవు బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను గురించి జ్ఞాపకం చేసుకోవా అంటే దీన్ని ఆశించాడు. ఏంటి అని అంటే, నేను ఏ తప్పు చేయకుండానే చెరసాల్లో వేయబడ్డాను కాబట్టి ఈ పానదాయకుల అధిపతి, ఈ భక్ష్యకారుడేమో చేసినటువంటి తప్పును బట్టి, తనకు వచ్చినటువంటి కలలను బట్టి 3 రోజుల్లో అతను ఉరితీయబడతాడు, అతను శిక్షించబడతాడు. కానీ ఈ పానదాయకుల అధిపతి మాత్రం విడుదల పొందుతాడు. కాబట్టి ఏమన్నా నా గురించి ఫరో దగ్గర మాట్లాడడమో, ఏ రీతిలోనైనా నాకు సహాయం చేయడమో జరిగితే నాకు విడుదల దొరుకుతుంది కదా అని ఆశించాడు. కానీ ఏం జరిగిందంటే, ఆదికాండ గ్రంథము 40వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. ఈ పానదాయకుల అధిపతి విడుదల పొందిన తర్వాత తన కలభావాన్ని వివరించినటువంటి యోసేపుని మర్చిపోయాడు. జ్ఞాపకం చేసుకో అని చెప్పినటువంటి యోసేపుని మర్చిపోయాడు. సుమారుగా 2 సంవత్సరాల వరకు అతన్ని మర్చిపోయినట్లుగా మనం చూడొచ్చు. మనుషులు మర్చిపోతారు, వారు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోతారు, ఇచ్చిన ప్రమాణాలు మర్చిపోతారు. ఏదన్నా మనిషి అని ఎవరిని మనం నమ్మినా కూడా చివరికి ఎన్నోసార్లు మనం ఎదుర్కొనేది మోసం, నమ్మక ద్రోహం, బాధ, గాయం కాదంటారా? మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. 2 సంవత్సరాల తర్వాత మరలా ఫరోకి దేవుడు కలలు పంపించి మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ కలల భావాన్ని ఎవరు వివరించలేని సమయంలో పానదాయకుల అధిపతికి జ్ఞాపకం వచ్చింది, యోసేపు నా కలభావాన్ని వివరించాడు, అదే రీతిగా జరిగింది అని. అప్పుడు అతను జ్ఞాపకం చేసుకొని మరలా యోసేపును గురించి మాట్లాడడం, అతనికి విడుదల ఇప్పించి బయటకు వచ్చి కలల భావాన్ని చెప్పడం, అదే ఐగుప్తు దేశంలో ఒక రాజు తర్వాత రాజు అంతటి స్థానంలో దేవుడు అతను నిలబెట్టాడు. మనుషులు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. ఉదయకాలం దేవుడు నిన్ను మర్చిపోడు, జ్ఞాపకం ఉంచుకోండి. దైవ ఆశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మనుషులు మర్చిపోవచ్చు కానీ నీవు మమ్మల్ని ఎన్నడూ మర్చిపోయే దేవుడవు కాదు. నువ్వు మాకు సహాయం చేసేవాడవు ప్రభువా. ఏ స్థితిలోనైనప్పటికీ కూడా, ఎలాంటి శ్రమలు మేము ఎదుర్కోవాల్సి వచ్చినా మేము నీ జ్ఞాపకంలో ఉన్నాము అనే విషయము మాకు ధైర్యాన్ని కలిగిస్తూ ఉంది ప్రభువా. ఈ వాక్యము విని ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారందరినీ జ్ఞాపకంలో ఉన్నారు, వారందరినీ ఆశీర్వదించండి. ఏ సమస్యలు అయితే వారు ఉన్నారో వారికి విడుదల దయచేయండి, ప్రతి అవసరత తీర్చండి, దీవించి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన మనవులు అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందామా? అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.